ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాబాద్ ను ఉలిక్కి పడేలా చేసిన సామూహిక హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరుగురి హత్యలకు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాజ్ కుమార్ ప్రస్తుతం అయితే ఆయన మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. మరి కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో అతని మృతదేహం అయితే లభ్యమవడంతో అయితే మరి ఈ కేసు సంచలనంగా మారిపోయిందని చెప్పాలి. మృతదేహం పక్కనే విషం బాటిల్ కూడా కనిపించడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాబాద్ సామూహిక హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ మృతి చెందాడు. ప్రస్తుతం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలోని తన మేనమామ ఊరిలో రాజ్ కుమార్ మృతదేహాన్ని అయితే ప్రస్తుతం స్థానికులు గుర్తించడం జరిగింది. మరి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే ఉన్నటువంటి ఒక విషం బాటిల్ కూడా మరి అక్కడ స్థానికంగా లభ్యమైనట్టు తెలుస్తా ఉంది. మరి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని చెప్పేసి పోలీసులు ప్రాథమిక విచారణలో అయితే భావిస్తా ఉన్నారు. అయితే మరణానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలపైన కూడా అన్ని కోణాల్లో దర్యాప్తును చేపట్టారు. షాబాద్ లో మైనర్ బాలికతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేసినటువంటి కేసులో రాజ్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ కేసు అయితే సంచలనంగా రేగిపోయింది. ఇక మరి నిందితుడి మృతితో కేసు దర్యాప్తు అయితే మరి మరోవైపు కీలక మలుపు తిరిగిందనే చెప్పాలి. రాజ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అయితే ఆసుపత్రికి తరలించినటువంటి పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తూ విచారణ కొనసాగిస్తా ఉన్నారు ప్రస్తుతం. ఎస్ మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఈ 6 హత్యల అంతకుడు రాజ్ కుమార్ అయితే పెంజర్ల గ్రామం సమీపంలో ఆయన మరణించినట్టు తెలుస్తా ఉంది, తన సొంత మేనమామ ఇంటి ఆవరణలో. అయితే మరి రాజ్ కుమార్ అసలు ఎలా చనిపోయాడు, అసలు దీని వెనుక ఏం జరుగుతా ఉంది, ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రాధాకృష్ణ, బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఈ ఘటనకి సంబంధించి కూడా షాబాద్ ను ఉలిక్కిపడేలా చేసినటువంటి సామూహిక హత్యల కేసులో కీలక పరిణామమే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. 6 హత్యలకు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నారో తను మృతి చెందినట్టుగా తెలుస్తా ఉన్నది. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో రాజ్ కుమార్ యొక్క సొంత మేనమామ ఊర్లో ఈ డెడ్ బాడీ దొరకడం అనేది సంచలనం రేపుతుందనే చెప్పుకోవచ్చు. అదే విధంగా ఆ మృతదేహం పక్కన ఒక విషం బాటిల్ కూడా కనిపించడంతో ఈ ఆత్మహత్య చేసుకొని ఉంటాడనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది రాధాకృష్ణ. అయితే మేనమామ ఊర్లో రాజ్ కుమార్ మృతదేహం ఉన్నట్టుగా స్థానికులు గుర్తించారు. వెంటనే ఆ పోలీసులకి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే రాజ్ కుమార్ మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యం కావడంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు అనే దాని మీద కూడా పోలీసులు ప్రాథమికంగా భావిస్తా ఉన్నారు. అయితే మరణానికి గల ఖచ్చితమైనటువంటి కారణం పైన కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. అయితే షాబాద్ లో మైనర్ బాలికతో సహా ఒకే కుటుంబానికి చెందినటువంటి 6 అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి కేసులో రాజ్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. అయితే ఈ కేసుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేగిందని చెప్పుకోవచ్చు. అయితే మృతుడి కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు నిందితుడు మృతి చెందడంతో ఈ కేసుకు సంబంధించి మరో కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. దాదాపు 3 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని రాజ్ కుమార్ ను పట్టుకుంటే 2 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు అన్ని కోణాల్లో కూడా తన కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒక్కసారి ఈ కేసు డీటెయిల్లోకి వెళ్తే రాధాకృష్ణ, తను ఒక ఫోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు రాజ్ కుమార్. అయితే ఎవరైతే కేసు పెట్టారో ఆ బాలికకు సంబంధించి తను డైరెక్ట్ గా బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు నెల రోజుల వ్యవధిలో కూడా బెయిల్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఆ తర్వాత బెయిల్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ బాలికను డైరెక్ట్ గా బాలిక వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎవరైతే కేసు పెట్టిందో ఆ బాలిక ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ బాలిక వాళ్ళ అమ్మని అదే విధంగా వాళ్ళ నానమ్మని కూడా అక్కడికక్కడే హతమార్చాడు. హతమార్చిన తర్వాత ఈ బాలిక ఎవరైతే ఉన్నారో తనని కొంత దూరం కారులో తీసుకెళ్లి అక్కడ ఊరు చివరన
చంపేసినట్టుగా తెలిసింది. ఆ తర్వాత డైరెక్ట్‌గా తన సొంత ఇంటికి వెళ్లి ఈ రాజ్ కుమార్ తన భార్యని, ఇద్దరు పిల్లల్ని నిద్రిస్తున్నటువంటి ఇద్దరు పిల్లల్ని గూడా హతమార్చినటువంటి నేపథ్యం. ఆ తర్వాత తను వాళ్ళ అమ్మానాన్నకి ఫోను జేసి నేను చనిపోతున్నాను, ఇలా 6 హత్యలు చేశాను అన్న దాని మీద కూడా డైరెక్ట్‌గా వాళ్ళ అమ్మానాన్నకి గూడా ఫోను జేసి చెప్పాడు. చెప్పిన తర్వాత అదృశ్యమైపోయాడు. ఎవరికీ గూడా కనిపించలేదు. చివరికి కట్ చేస్తే ఇవాళ 3 రోజులు, 4 రోజుల తర్వాత ఇవాళ మృతదేహమై రాజ్ కుమార్ తేలినటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. సో, ఈ 3, 4 రోజుల నుంచి కూడా అసలు ఏం జరిగింది అనే దాని మీద కూడా రాజ్ కుమార్ దొరికితేనే తెలుస్తుంది అనే దాని మీద కూడా ఈ కేసు అనుకున్నాము. కానీ ఇప్పుడు తను డైరెక్ట్‌గా చనిపోవడం దాని వెనకాల కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దాంతో పాటు తన పక్కనే ఒక విషం బాటిల్ కూడా ఉంది అనే దాని మీద కూడా తెలుస్తా ఉన్నది. అంటే పోలీసులు మాత్రం ప్రాథమికంగా తను విషం తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు అనే దాని మీద కూడా ప్రాథమికంగా అనుకుంటా ఉన్నారు. కానీ ఈ కేసు విషయంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. ఏం జరిగి ఉండొచ్చు అనే దాని మీద కూడా సో సో రాజ్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారనే దాని మీద కూడా మనకైతే అప్డేట్ అందుతా ఉంది రాధాకృష్ణ. ఒక్కసారిగా రాజ్ కుమార్ చనిపోవడం అనే దాని మీద కూడా ఈ కేసులో కీలక మలుపు తిరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఏదైతే దేవలగూడ గ్రామం ఉందో ఆ గ్రామస్తులందరూ కూడా మాకు న్యాయం కావాలన్న దాని మీద కూడా కుటుంబ సభ్యులు, ఆ గ్రామం ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు తనను కూడా తరిమి కొట్టారు ఆ ప్రజలందరూ కూడా. ఎందుకంటే గతంలో తనకి ఈ సంఘటనకు సంబంధించి ఇట్లా మాకు థ్రెటింగ్ ఉంది, పోలీసులకి చెప్పినా కూడా పట్టించుకోవట్లేరు అన్న దాని మీద కూడా ఎమ్మెల్యేకి చెప్పుకున్నా కూడా పట్టించుకోలేదు. తను పట్టించుకొని ఉంటే ఇట్లాంటి సంఘటన జరగపోతుండే అన్న దాన్ని కూడా గ్రామస్తులందరూ కూడా కాళ యాదయ్యని తరిమి కొట్టినటువంటి నేపథ్యాలు మనం చూసాము. దాంతో పాటు ఇటు పోలీసు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ ఈ కేసుకు సంబంధించి రమేష్‌ని కూడా సస్పెండ్ చేయాలనే దాన్ని కూడా వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. చివరికి తనను సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది. సో, ఓవరాల్‌గా ఇంత పెద్ద పోరాటంతోని ఆ ప్రజలందరూ కూడా బయటికి రావడం, మాకు న్యాయం కావాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం. ఇప్పుడు చివరికి చూస్తే రాజ్ కుమార్ ఇప్పుడు శవమై తేలినటువంటి పరిస్థితి. సో, మరి ఆ కుటుంబానికి న్యాయం చేసేది ఎవరు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. పోలీసులు మాత్రం దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తూ దీన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు రాధాకృష్ణ. సో ప్రభాకర్, ఇక్కడ మరి రాజ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే నిందితుడు ఉన్నాడో, నిందితుడు లేడు, మరణించాడు. మరి ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు తర్వాత కంటిన్యూ అవుతుందా, లేకపోతే దీనిపైన ఇంకా ఏ విధమైనటువంటి ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్ కలెక్ట్ చేసే వ్యవహారాన్ని పోలీసులు ఏమైనా కంటిన్యూ చేసే అవకాశం, ఆస్కారం కనిపిస్తా ఉందా ప్రభాకర్? అంటే ఇప్పటికే ఈ కేసు ఫైల్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రాధాకృష్ణ, ఈ రాజ్ కుమార్ తన కుటుంబానికి సంబంధించి, అదే విధంగా ఎవరైతే ఫోక్సో కేసు పెట్టిరో ఆ కుటుంబానికి సంబంధించి ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉండి ఉన్నాయన్న దాని మీద కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు తన భార్యకి ఇటు ఈ తినకి ఎవరైతే ఉన్నారో నిందితుడు, వీరిద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు, గొడవలు గట్ల ఏమన్నా ఉన్నాయా అనే దాని మీద కూడా అన్ని కోణంలో కూడా మొదటగా ఈ కేసు ఫైల్ చేయగానే ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. దాంతో పాటు ఈ రాజ్ కుమార్ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు తను శవమై తేలడంతోని మరి దీనికి గల కారణాలు ఏంటి అనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ మార్టం అయిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ ఫోరెన్సిక్ ఆధారాల ప్రకారంగా ఏం తేలుతుంది అనే దాని మీద కూడా ఈ కేసుకు సంబంధించి క్షణం క్షణం ఒక ఉత్కంఠగా మారుతుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. అయితే తను 3, 4 రోజుల తర్వాత, దాదాపు 4 రోజుల తర్వాత కూడా, 3 రోజుల తర్వాత కూడా తను శవమై తేలడం వెనకాల కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏదైతే తన మేనమామ అయినటువంటి గ్రామంలో, పెంజర్ల అనేటటువంటి గ్రామంలో తను శవమై తేలడం అనే దాని మీద కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. తను ఎందుకు ఆ గ్రామానికి వెళ్ళి ఉంటాడు, వెళ్ళిన తర్వాత తను విషం తీసుకొని సూసైడ్ చేసుకోవాలని గల కారణాలు ఏంటి, ఈ హత్య కేసులు చేశాడనేనా లేకపోతే ఇంకేదైనా కోణం ఉంది అనే దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి రాధాకృష్ణ. అయితే వాళ్ళ మేనమామని కూడా
ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మీకు ఏమైనా ఫోన్ చేయడం గానీ, లేకపోతే రావడం గానీ, ఇలా జరిగింది అనే సంఘటన గురించి కూడా చెప్పడం గానీ, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? లేకపోతే మీ ఇంటికి రావడం జరిగిందా? ఏంటి అనే దాని మీద కూడా పలు ప్రశ్నలు రాజ్ కుమార్ మేనమామని కూడా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో మరి చూడాలి ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఎస్, మొత్తం చేగూరు ఏదైతే చేగూరు పరిసర ప్రాంతంలో అయితే ఇంకా అక్కడ ఉన్నటువంటి అదే చేవెళ్ళ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి షాబాద్లో నిందితుడు అతడు చేసినటువంటి ఉదంతం మొత్తం యావత్ రాష్ట్రాన్ని కూడా ఒక్కసారిగా ఒక ఊపు ఊపిందనే చెప్పుకోవాలి. తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసింది. రాజ్ కుమార్ మృతి చెందాడు అనేటువంటి వార్త ఇప్పుడు మరి ఈ కేసును మరోసారి మరి కీలక మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి. అయితే రాజ్ కుమార్ వ్యవహారం ఆ రోజు జూలై 10 తారీఖు రోజు జరిగినటువంటి సంఘటన ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే ఇక మరి పొలిటెడ్ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి రాజ్ కుమార్ ఇతగాడు అంటే తన పైన పోక్సో కేసు పెట్టారు అనేటువంటి కోణంలో తన పైన పోక్సో కేసు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది కూడా చాలా క్లారిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ బాధితురాలు ఎవరైతే ఇతను ఎవరినైతే వేధించిన వారి తల్లి వెళ్ళి అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి, ఆ అమ్మాయికి 17 సంవత్సరాలు, ఆ అమ్మాయి వాళ్ళ తల్లి వెళ్ళడం జరిగి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసింది, ఇట్లా నా కూతురును వేధిస్తా ఉన్నాడు పలానా వ్యక్తి రాజ్ కుమార్ అని. అయితే ఇట్లా చెప్పడంతో పోలీసులు కూడా దీనిపైన ఎంక్వైరీ చేసి పోక్సో కేసు వేయడం జరిగింది. పోక్సో కేసు అనంతరం నాపైనే పోక్సో కేసు వేస్తారా అన్న కోణంలో మరి ఎలాంటి దుర్బుద్ధి కలిగిందో తెలియదు. కానీ ఇక మరి జూలై 10 తారీఖు రోజు అయితే అతను నేరుగా తన కారు వేసుకొని వచ్చి ఇంకా ఒక బీర్ బాటిల్ కూడా తనతో పాటు తీసుకొని వచ్చి తను బీర్ తాగి ఆ మద్యం మత్తులో అక్కడ బాలిక ఇంటి దగ్గరే బాలిక ఏదైతే షాబాద్లో ఉంటుంది ఆ షాబాద్ మొత్తం కూడా చుట్టూ జనారణ్యంతో ఉంటుంది. అక్కడ ఏది కూడా అంటే ఏ అటవీ ప్రాంతంలో లేదు. మొత్తం ఎప్పుడు 24 గంటలు కూడా జనం కిక్కిరి తిరుగుతూ ఉంటుంది. అట్లా రోడ్డుకు పక్కనే కొద్ది దూరంలో ఉన్నటువంటి ఆ మైనర్ బాలిక 17 ఏళ్ల బాలిక ఇంటికి ఈ మద్యం మత్తులో ఈ ఉదంతకుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ మత్తులో మరి అక్కడ బాలికను ఎత్తుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో అక్కడ ఎవరైతే అడ్డొచ్చారో బాలిక తల్లి నానమ్మ వాళ్ళిద్దరిని కూడా ఇక మరి పీకలు కోసి ఆయన చంపడం జరిగింది. ఆ తర్వాత బాలికను బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని ఇక దైవాలగూడ అనేటువంటి సమీపంలోని మరో గ్రామానికి తీసుకువెళ్ళాడు. అక్కడ చెరువు ప్రాంతంలో అంటే పూర్తిగా అది చెరువు కాదు, మొత్తం నీరంతా కూడా మొత్తం ఇంకిపోయి ఉన్నటువంటి చెరువు ప్రాంతం అది. అక్కడ పిల్లలందరూ కూడా రెగ్యులర్గా క్రికెట్ ఆడేటువంటి గ్రౌండ్ లాగా తయారు చేసుకున్నారు ఆ చెరువు. అక్కడ రాళ్లతో వికెట్లు పెట్టుకొని పిల్లలు అక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు ఆ మైదానంలో. అదే మైదానంలో ఆ రాళ్ల ఏదైతే వికెట్లు ఉన్నాయో అక్కడే మరి బాలికను కూడా మరి ఏ విధంగా వేధించాలో తెలియదు. కానీ ఇక మరి పీక కోసి ఆమెను కూడా హతమార్చడం జరిగింది. ఆ తరువాత నేరుగా ఇంటికి వచ్చి మరి ఇంట్లో ఏం గొడవ జరిగిందో మరి భార్య పిల్లలను కూడా ఇక మరి వాళ్ళు కామ్గా ఏదో నిద్రపోతున్నారు అన్న రేంజ్లో చూసే వాళ్ళకు కనిపించింది. కానీ అప్పటికే వాళ్ళ పీకలు కోసి ఆ మంచం పైన పడుకోబెట్టబడి ఉంది. ఇక అయితే ఇక్కడ మ్యాటర్లోకి వస్తే బాలిక కుటుంబంలో కూడా అప్పటికే ఎవరెవరైతే ఎదురొచ్చారు తల్లిని ఎవరు నానమ్మను చంపే క్రమంలో అక్కడ ఇంకొక బాలిక కూడా ఉంది. ఆ బాలికకు 19 సంవత్సరాలు. ఆ బాలికకు అక్క ఆమె మానసికంగా ఫిజికల్గా మెంటల్గా కూడా ఆమె వికలాంగురాలు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా దృశ్యం ఆమె చూస్తున్నప్పటికీ కూడా ఆమెకు అర్థమైందో కాలేదో అది భగవంతుడికే తెలియాలి. కానీ అలాంటి సిచ్యువేషన్లో మాత్రం ఆమె నడవలేని సిచ్యువేషన్ కాబట్టి ఆ రక్తపు మడుగుల్లో ఆమె దొర్లుకుంటూ అదే విధంగా అందులోనే ఉండడం జరిగింది అని చెప్తా ఉన్నారు. అసలు అది చూసినటువంటి ఆ దృశ్యాన్ని చూసినట్టు వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు, చాలా బాధపడతా ఉన్నారు అనమాట. అయితే ఇలా అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా ఏదైతే ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడ్డాడో ఆ రాజ్ కుమార్ ఇప్పుడు లేడు, అతడు కూడా మృతి చెందాడు. అయితే అతను సమీపంలో ఏదైతే కొత్తూరు మండల ప్రాంతంలో ఉన్నటువంటి పెంజార్ల అనే గ్రామంలో తన మేనమామ ఊరది, తన మేనమామ ఇంటికి వెళ్ళిండా, మరి మేనమామతో ఏం మాట్లాడిండు, అసలు ఈ వ్యవహారంలో మేనమామకు ఈ వ్యవహారం గురించి మరి ముందే తెలుసా తెలీదా, ఇవన్నీ కోణాలు కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. మరి ఇందులో భాగంగానే ప్రస్తుతం అసలు ఇతనికి ఇన్ని మర్డర్లు చేయడానికి ఒక్కడే చేశాడా, ఇంకెవరైనా సహకరించారా, ఇవి కూడా ఈ యాంగిల్లో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును చేపడతా ఉన్నారు. ఇక మరి అతను మరణించిన డెడ్ బాడీ పక్కన ఏదో పాయిజన్ బాటిల్ కనిపించింది అని చెప్తా ఉన్నారు పోలీసులు. సో ఇక్కడ మరి అతను సూసైడ్ చేసుకొని తనకు తాను కూడా మరణించినట్టు తెలుస్తూ ఉంది ఓవరాల్గా. అయితే మరి చేగూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తిమ్మపూర్లో తన కారు దొరికిందని నిన్నటి రోజు మాట్లాడిన మాటలు ఈ రోజు అతని డెడ్ బాడీ దొరికింది అని చెప్పేసి మరి తెలుస్తూ ఉంది. డెడ్ బాడీ దొరకడం జరిగింది, పోలీసులు సేకరించారు. ఇక అతన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి కొన్ని ఆనవాళ్ళు కూడా తీసుకొని
తీసుకోవడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏం తేలనుంది అనేది కూడా మున్ముందు వేచి చూడాల్సిన అంశంగా మారిపోయింది.